So hi guys, welcome back to my channel. This is Kiran. సో ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళబోతున్నాం. సో మూవీ నేమ్ వచ్చేసరికి దురేందర్ ది రివెంజ్. సో ఈరోజు అయితే 7:30కి అయితే ఉంది షో నైట్ రాజమండ్రిలో. సో అది చూసి రేపైతే చెన్నైకి వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్నూన్. సో మూవీ ఎలా ఉందో చూసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్దాం రివ్యూ. సో ఇప్పటికీ 1000 crores అయితే కొట్టింది మూవీ. సో పార్ట్ 1 కూడా 1300 ఎంతో కొట్టింది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో చాలా హైప్ ఉంది, చాలా టికెట్స్ కూడా సేల్ అవుతున్నాయి. తెలుగు లేదు, హిందీ లేదు. సో లాంగ్ రన్లో ఎంత పడుతుందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. అండ్ మన అవుట్ఫిట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. సో మూవీకి వెళ్ళి వచ్చాక అయితే మళ్ళీ వీడియో తెద్దాం. సో దట్స్ ఇట్. హాయ్ చెప్పు. హాయ్. ఇది పైన ఎంట్రన్స్ కాదు, సందీప్ రెడ్డి వంగ కాదు, ఈడే ఆదిత్య సందీప్ రెడ్డి వంగ టాక్సిక్ కూడా కాదు. సందీప్ రెడ్డి వంగ అంటే అర్జున్ రెడ్డి యానిమల్ తీసినాడు. ఇప్పుడు ఈ సినిమా తీసినాడు బాలీవుడ్ హిందీ టాక్సిక్ అమ్మాయి అబ్బాయి కలిసి సందీప్ రెడ్డి వంగ ఏది వెళ్ళండి, మీరు కూడా ఎవరైనా టెస్ట్ చేయండి. గుండి ఇప్పుడు ఒక కూల్ మిల్క్ షేక్. నువ్వు ఆడపిల్లవి కదా, బాల్కనీలో నిలబడు, అక్కడ ఎండ తగలదు. చూడమ్మా, నువ్వు వికెట్ కీపింగ్ చేయి, అక్కడ బాగా ఎండ తగులుద్ది. ఎండ ఇంకా సీరియస్, రెండింటిని ఓడించాలి. అందుకే బూస్ట్ వారి కొత్త కూల్ మిల్క్ షేక్. బూస్ట్ ఇప్పుడు ఒక కూల్. లాజిక్ మీద కాకుండా ఎమోషనల్ గా ఆలోచించే వాళ్ళై ఉండాలి. రెహమాన్ బలూచ్ అలియాస్ రెహమాన్ డకాయత్ భారత్ లో టెర్రరిజాన్ని సృష్టించడానికి అయ్యే నమ్మ సినిమా కానీ లాస్ట్కి మాత్రం మంచి బెల్ల అనిపించింది. చావలు నేను ఇంకా వదలరేమో అనుకున్నాను. తర్వాత ఇటు ఫోన్ చేసి రప్పించేస్తాడు. ఇంకా ఆడు 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటాడు. అమ్మ అందుకు ఒక్కలు వస్తున్నాయిట్రా. అమ్మ ఇంకా ఆ రోడ్లో గతికిలేవు కాబట్టి సరిపోయింది. ఇది పాడేస్తాడు అనుకున్నాను.
ఇబ్బంది. మొత్తానికి బాగా భయం వేసేస్తుంది నాకు చదివితే. పక్క వచ్చి పరిగెడేస్తుంది. అది కాదు నువ్వు కాన్వెంట్గానే పరిస్థితిలో పెద్దమంది గ్యాగలిస్తాను. సో మూవీ అయితే అయిపోయింది. నైట్ 12:30 అయిపోయింది కాబట్టి మూవీ అయ్యేలోపు 11:30 అయింది. ఇంటికి వచ్చేలోపు 12 అయింది. సో అందుకనే రాత్రి పోలేదు రివ్యూ ఇప్పుడు ఇస్తున్నా. సో మూవీ వచ్చేసరికి సూపర్ ఉంది. 4 hours 1 minute కూడా బోర్ కొట్టదు అన్నట్టు ఉంది మూవీ. మొత్తం పాకిస్తాన్ వాళ్ళంతా లేపి దొబ్బుతాడు సినిమా హీరో. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ ట్విస్ట్ మాత్రం సూపర్. అసలు పాకిస్తాన్ వాళ్ళకి దొరికేస్తాడు, విడిపించరేమో అనుకుంటాం. సో ఒక్క ఫోన్ కాల్తో మొత్తం ఇండియాకి అయితే వచ్చేస్తాడు. సో మూవీ వచ్చేసరికి చాలా బాగుంది. సో నా రేటింగ్ వచ్చేసరికి 10కి 8.5 ఇస్తా. సో ఇండియన్ ఫిల్మ్ అంటే ఇదే. సో చాలా బాగుంది మూవీ. ఇంకెవరన్నా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. సో దట్స్ ఇట్. అండ్ రణ్వీర్ సింగ్ వచ్చేసరికి బయట ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేదంటే అవార్డులు ఫంక్షన్లో గట్టా చాలా ఫన్నీగా ఉంటాడు. సో ఈ మూవీలో వచ్చేసరికి చాలా మెచ్యూర్గా, చాలా యాంగ్రీగా, చాలా ఫేసెస్లో కనబడారు రణ్వీర్ సింగ్. సో పార్ట్ 3 కూడా ఉందనుకుంటా ఇది. సో ఇది హైలైట్. మూవీ వచ్చేసరికి 2 parts వితిన్ 6 monthsలో అయితే తీశారు. సో మూవీ ఆల్రెడీ తీశారు. సో గ్యాప్ చూసుకుని వదిలేరు సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏప్రిల్లో వస్తుందంట. సో చూద్దాం. అండ్ మూవీ వచ్చేసరికి లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్.